ఎవ్రీవన్, వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి మా కూతురు గోరింటాకు పెడుతున్నాను. ఇంకా చూడండి, ఈమె పెట్టుకుంటుంది. అప్పుడు నేను ఎందుకు ఇంకా పెట్టడం చెప్పండి, నేను ఎందుకు ఇంకా. మా బుజ్జి తల్లి మాటలు వినాలనుకుంటారు కదా. చెప్పు, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ నితికా. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? ఏం చెప్పు, మీ క్లాస్ టీచర్ నేమ్ ఏంటి? మా క్లాస్ టీచర్ నేమ్ కొత్త టీచర్ వచ్చింది. కొత్త టీచరా? ఏం పేరు? వీడియో చూస్తే ఏమంటది టీచరు? మా ఆయన గుర్రేస్తున్నాడు ఇక్కడ పక్కన, మేమేమో ఇక్కడ కూర్చొని మైదాకి పెట్టుకుంటున్నాం. వెళ్ళండ్రా బాబు వెళ్ళండ్రా అని చెప్పేసి ఆ గుర్రుతోటే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేలా ఉన్నాడు అనమాట. అవునండి. వినిపిస్తుందా మీ అందరికి? ఏ ఆగునాయి, ఒక దిక్కు పెడితే ఒక దిక్కు చేస్తాం. చూడు, హాయ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. వీడియోలు అసలు తీస్తున్నాము, బాగున్నాయా అలా బాగాలేదా కామెంట్ చేసేయండి. ఏదో చిన్న బ్లాగ్ అనమాట. ఇది దివాళీ ఈ రోజు కాదు, రేపు. కానీ ఈ రోజే ఇంకా కింద ఒక చిల్లి ఇచ్చిందనమాట. మైదాకి ఇస్తే ఇట్లా పెట్టుకుంటుంది గోర్లకి. నేను పెడతా. ఎంతైనా ఆడపిల్లల చేతులకు గోరింటాకు భలే ఉంటుంది. ఆగు, ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు మరీ టూ మచ్గా తయారవుతారు. అసలు పేరెంట్స్ మాట వినకుండా, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలైతే పేరెంట్స్ మాటలు వినకుండా అసలు ఎంత మంచిగా చెప్పుదామన్నా వినట్లేదు. ఏదో మీరు అంటారు పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు అని చెప్పేసి అంటారు, కానీ వీళ్ళు అస్సలు ఎంత బాగా ఒక్కొక్కసారి చెప్పినా వినరు అస్సలు. మా ఇంట్లో అయితే మరీ టూ మచ్. మా పాప అయితే అసలు పెద్దల మాట అంటే రెస్పెక్టే లేదు నీకు కదా. ఏమన్నంటే ఊరికే అలుగుతుంది, ఏడుస్తుంది, అలుగుతుంది, ఏడుస్తుంది, ఇట్లుంటది. ఆగదు, చూపిరండి చేతి. కంపారిజన్ చూడండి, ఇట్లా కంపారిజన్. ఈ చేతి చూడండి, ఈ చేతి చూడండి, అంటే లుక్ చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ మై మినీ బ్లాగ్ అనమాట. సరేలేండి, వెళ్తాం ఇక వీడియో నుంచి. బాయ్ బాయ్ అందరికీ.